హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఎనీ డిగ్రీ ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మొదటగా మీకు ఎగ్జామ్ సెంటర్, అలాగే ఎగ్జామ్ డీటెయిల్స్, అలాగే ఫీజ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఎన్ని రూల్స్ ఉన్నాయనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని ఆంధ్ర బ్యాంక్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా 21 రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చీఫ్ మేనేజర్ ఐటీ, అలాగే చీఫ్ మేనేజర్ ఐటీలోనే సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్, ఐటీ సర్వీస్ మేనేజర్ ఎక్స్పర్ట్, ఈ విధంగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. 21 ఉన్నాయి. ఇందులో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, అలాగే వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే, వితౌట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి ఏవి ఎక్స్పీరియన్స్, ఏవి అన్ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూసుకుంటే టోటల్గా అయితే మనకి జాబ్ రోల్స్ చూసుకున్నట్టయితే 606 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికి ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఆర్డర్లో మొత్తం చేశారు. మీకు లింక్లో అయితే మీకు ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. బట్ మీకు సింపుల్గా అయితే నేను చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ ఆన్లైన్ డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3/2/2024 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి 23/2/24. ఫ్రెండ్స్, సమయం చాలా తక్కువ ఉంది. బట్ మీరు అప్లై చేసుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, చీఫ్ మేనేజర్ ఐటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అయితే బీఎస్సీ, బీఈ, బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. ఫ్రెండ్స్, వీళ్ళకైతే ఈ జాబ్ రోల్కి అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని జాబ్ రోల్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ 16 రోల్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. తర్వాత 17 సీరియల్ నెంబర్ 17 నుంచి అయితే మీకు 21 వరకు వితౌట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే బీఈ, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్తో అయితే మీరు కంపల్సరీగా మీ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే బయటకు అది కంప్లీట్ చేసి ఉండాలి. అది వితౌట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏ జాబ్ కావాలని చూసుకొని మినిమం 55 to 60% అయితే మీకు పాస్ పర్సెంటేజ్ అయితే అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఉంటుంది, అది జాగ్రత్తగా గమనించండి. మీకు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మీకు 1/3 కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. అది లాస్ట్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టే ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. 5 years, 3 years, 10 years, అది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకు, అలాగే ఓబీసీ వాళ్ళకు, పీడబ్ల్యూ వాళ్ళకు ఈ ఏజ్ రిలాక్సేషన్ ప్రతి జాబ్ రోల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ది పోస్ట్, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ 120 minutes. ఫ్రెండ్స్, మీకు 120 minutes అయితే టైం ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ అయితే క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 200 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, సారీ. ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. క్వాంటిట్యూడ్ ఆప్టిట్యూడ్కి 25 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 25 మార్క్సే. రీజనింగ్కి 50 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ది పోస్ట్కి అయితే 50 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 100 మార్క్స్. ఓన్లీ దానికి మాత్రమే ఈచ్ 1 క్వశ్చన్ 2 మార్క్స్ అయితే క్యారీ చేస్తున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 క్వశ్చన్ 25 మార్క్స్. టోటల్గా 150 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, మనం వన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే మన ఇండియాలోని లొకేషన్ అయిన ఢిల్లీ, చండీగఢ్, మొహాలి, లక్నో, కలకత్తా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, ముంబై, అలాగే అహ్మదాబాద్, ఇక్కడ లొకేషన్స్కి అయితే మనం ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వబడతాయి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకునే వాళ్ళకు జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 850 రూపీస్ అయితే ఛార్జెస్ చేయబడుతుంది. ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ ఓన్లీ మాత్రమే. ఫ్రెండ్స్, అప్లై చేసుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో వెళ్ళి ఎక్కడైనా అప్లై చేసుకోండి. బట్ కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా ఉంటే తెలియకపోతే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.